మోషే ఎంత బలహీనుడా! ఈ మాట చెప్తున్నప్పుడు మీకు చాలా విడ్డూరంగా అనిపించవచ్చు. మోషే ఆయన గురించి ఆయన ఏమైనా సాక్ష్యం ఇచ్చుకున్నాడో ఆ మాటలు మనం చూస్తే మనకి అర్థమవుతుంది. నిర్గమాకాండము 3:11 దేవుడు మోషేకి ఆ మండుచున్న ఆ పొదలో ప్రత్యక్షమై, మోషే నేను నిన్ను వాడుకోబోతున్నాను, నువ్వు నా సేవకుడుగా నా లీడర్గా నువ్వు ఉండాలి, వేత నేను చూశాను, వారు అక్కడి నుంచి నేను రక్షించబోతున్నాను కాబట్టి నువ్వు వెళ్ళి వారిని రక్షించు అని దేవుడు మోషేని ప్రిపేర్ చేస్తూ ఆయన పిలుస్తున్న టైంలో మోషే దేవుడితో చెప్తున్న లేకపోతే తన బలహీనత గురించి తను చెప్తున్న మాటల్ని మనం ఇక్కడ చూద్దాం. 3:11 చూసినట్లయితే, ప్రభువా నువ్వు ఇచ్చే ఆ గొప్ప పని చేయడానికి నేను ఎంతటి వాడిని ప్రభువా అని దేవునితో సమాధానం ఇస్తుంటాడు. అంతేకాకుండా అదే 3:13 దగ్గరికి వచ్చేసరికి, ప్రభువా వారితో నేనేమి చెప్పవాలని నాకు అర్థం కావట్లేదయ్యా, నా జ్ఞానం లేదన్నట్టుగా అక్కడ 13 మాట్లాడుతుంటాడు. 4:1 దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఈ విధంగా అంటాడు, చూడండి, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. అయ్యా, నేను ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నానో వారు నా మాటని నమ్మరు, వాళ్ళు నన్ను మాట వినరు. ఆయన బలహీనత గురించి చెప్తుంటాడు. అంతేకాకుండా 4:10 దగ్గరికి వచ్చేసరికి 4:10 దగ్గరికి వచ్చేసరికి, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుగు మాంద్యం గలవాడిని. ప్రభా, నేను నా బలహీనత గురించి చెప్తుంటే నువ్వు నమ్మవేంటి? నేను నోటి మాంద్యం గలవాడిని, అలానే మాట సరిగ్గానే మాట్లాడలేను, నాకు నాలుగు మాంద్యం ఉంది అని తన బలహీనత గురించి తను చెప్తా ఉన్నాడు. ఇక ఈ మోషే ఫెడప్ అయిపోయి, లేకపోతే దేవుని దగ్గర కోపగించుకున్నట్లుగా అయిపోయి 4:13 దగ్గరికి వచ్చేసరికి, అయ్యో ప్రభువా, నువ్వు పంపదలుచుకున్న వాడిని పంపించు, కానీ నన్ను పంపించుకోక, ఎందుకంటే నేను దానికి సూటబుల్ కాను, నేను దానికి నా బలహీనత గురించి నీకు తెలియదు, నేను ఎంత బలహీనో నీకు తెలియదు, కాబట్టి నన్ను కాదు ఇంకొకళ్ళని పంపించు అన్నట్టుగా అంటుంటాడు. ఇవన్నీ అయిన తర్వాత నిజంగానే మోషే ఎంత బలహీనుడా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ మాటలు తన బలహీనత గురించి లేకపోతే ఈ మాటలు చెప్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఐగుప్తు దేశంలో ఫరో ఇంట్లో ఆ రాజ్యంలో సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన ఈ మోషే ఈరోజు దేవునితో చెప్తా ఉన్నాడు. తన బలంతో ఇశ్రాయేల్ ప్రజలను ఆ బానిసత్వం నుంచి ఎలాగైనా నడిపించాలని, విడుదల కలిగించాలని, అవసరమైతే ఎదుటి వాళ్ళని చంపైనా కానీ తనకున్న బలంతో, తనకున్న రాజనీతితో, తనకున్న జ్ఞానంతో బయటకు తీసుకురావాలనుకుంటున్నాడు. ఇతరుల దగ్గర ఆ గొర్రెలు కాచుకుంటున్న ఆ మోషే ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా, నేను చాలా బలహీనుడిని, నేను అన్ఫిట్, నువ్వు చెప్పే టాస్క్ నేను అన్ఫిట్ అని అంటూ ఉన్నాడు. నిజంగానే మోషే అన్ఫిట్టా అని చూస్తే ఆయన సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు. దేవుడు చివరికి ఏమంటాడంటే, నువ్వే నాకు కావాలి. ఎందుకు? చూడండి, బైబిల్ చెప్తా ఉంది, అపోస్తలుడైన పౌలు ఆయన కొరింథీయులకు రాసిన పత్రికలో 1:26-29 అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు. చూడండి, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశములైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకూడనట్లు జ్ఞానులను సిగ్గుపరచటకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికలైన వారిని వ్యర్థపరచుటకు లోకంలో నీచులైన వారిని, తునికబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దేవుని లోకరీతిగా నేను సూపర్ అనుకున్న వాడిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, కానీ లోకరీతిగా ఇక నేను పనికిరాను, వేస్ట్ అని అనుకున్న వాళ్ళని దేవుడు ఆ వేస్ట్లో నుంచే, ఆ నథింగ్లో నుంచే ఆయన సూపర్ టైం తీసుకురావాలనుకుంటున్నాడు. దావీదు ఒక స్థానంకి వెళ్ళిన తర్వాత, ప్రభా నేను ఎంతటి వాడిని అనుకున్న వాళ్ళని దేవుడు ఆయన ఎంతగానే హెచ్చించగలుగుతాడు. నేను ఎంతగా ఉన్నాను అనుకున్న వాళ్ళని ఆయన ఎంతగా ఆయన తగ్గించేసి అవసరమైతే అడవిలోకి పంపించి అడవిలో ఒక జంతువులాగా అడవి గడ్డి మేత మేసేటట్లుగా దేవుడు చేయగలడు. కాబట్టి దేవుని దగ్గర మనం దేవుని దగ్గర హెచ్చించబడాలంటే మనం తగ్గించుకోవాలి. దేవుని దగ్గర హెచ్చించుకున్న వాళ్ళు మనం తగ్గించబడతాం. ఈరోజు చాలామంది హెచ్చించబడాలని అయితే ఆశ ఉండి దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ ఆశీర్వాదాలు దేవుని దగ్గర తిని చాలామంది కోల్పోతూ ఉన్నారు. ఈరోజు దేవుని దగ్గర మనం తగ్గించుకుందాం, దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆయనకి మనల్ని హెచ్చించడానికి అవకాశం ఇద్దాం. దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆయన హెచ్చించగలుగుతాడు. కాబట్టి ఈరోజు మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేసి మనం దిగజారిపోతామా, లేకపోతే మనం తగ్గించుకుని దేవునికి అవకాశం ఇచ్చి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి హెచ్చించడానికి మనం అవకాశం ఇద్దామా? అది నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మన మీదే. దేవుడు ఆ బాధ్యత, ఆ నిర్ణయం మన చేతికి అప్పగించాడు.